సో ఇలాంటి విజయభారతి మ్యామ్, షౌరిల్ మ్యామ్ లాంటి వాళ్ళతో స్టేజ్ షేర్ చేసుకోవడం, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సక్సెస్ ఇన్ మై లైఫ్ అండ్ అశోకాస్ హిస్టరీ డెఫినెట్లీ. విజయభారతి మ్యామ్ చెప్తూ ఒక మాట చెప్పారు అనమాట, మనకి పనికి రాకుంటే 1000 మందికి పనికి వస్తుంది మన జీవితం అని చెప్పేసి. నేను ఆటోమేటిక్గా తెలియకుండానే క్లాస్ కొట్టాను అక్కడ. సో మనకి నేను నా స్టూడెంట్స్ కి చెప్పేది ఒకటే విషయం, చాలా సింపుల్ గా మన 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 లాంగ్వేజ్ లో మాట్లాడుకుందాం. సో మీకు హౌస్ హస్బెండ్ అంటే తెలుసా? తెలియదా? హౌస్ వైఫ్ తెలుసు కదా, కొద్దిసేపు వల్ల గూగుల్ చేసేసుకోండి హౌస్ హస్బెండ్ అంటే ఏంటి అని చెప్పేసి. సో మ్యామ్ చెప్తున్నారు ఇందాక, ఎంపవర్మెంట్ అంటే మనం పోయి ఒకరి చేతి చాపకూడదు, మన కోసం మనకి ఏదైనా కావాలంటే మన ఫాదర్నో హస్బెండ్నో ఇంకొకరినో అడిగే పరిస్థితిలో ఉండకూడదు అని. నేనేమంటానంటే ఇంకొక స్టెప్ అహెడ్ గా పోతూ, ఒక 20 years బ్యాకే మ్యామ్ చెప్తున్నారు, ఇంట్లో ఎవరినన్నా లేడీస్ మీద అటాక్ చేస్తేనో ఇంకోటి చేస్తేనో ఆ రోజు మాట్లాడలేని రోజు ఉండింది. ఈ రోజు మ్యామ్ లాంటి వాళ్ళ వల్ల, ఎంతో మంది అలాంటి వాళ్ళ కృషి వల్ల ఈరోజు అలాంటి సిచ్యువేషన్ లేదు. బట్ డెఫినెట్ గా ఫ్యూచర్ లో ఎలా ఉండాలని నేను కోరుకుంటున్నా అంటే, కొంతమంది హౌస్ హస్బెండ్స్ కూడా ఉండాలి. ఓకే, మీరు చేయి చాపేది కాదు, మేము కూడా పోయి మీ దగ్గర చేయి చాపాలి. యాజ్ ఏ మ్యాన్ చెప్తున్నా, యాజ్ ఏ మ్యాన్. ఓకే, ఇండిపెండెంట్ ఉమెన్ ఆర్ మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్. ఇండిపెండెంట్ ఉమెన్ ఆర్ మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్. ఓకే.